హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేనండి నేను ఉంటున్న కమ్యూనిటీ. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ అడ్జస్ట్ అవుతున్నాం. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్స్, జిమ్ అండ్ పెద్ద గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను హార్డ్లీ 2 to 3 ఫ్యామిలీస్ మాత్రమే చూసాను. ఇకపోతే ఇక్కడ ప్రతి కమ్యూనిటీ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ దగ్గర బార్కోడ్స్ ఉంటాయి. సో మీ కార్ కనుక కమ్యూనిటీలో రిజిస్టర్ అయి ఉంటే డెఫినెట్గా ఆ బార్కోడ్ స్కాన్ చేసుకొని మీకు డోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు డైలీ సూర్యుని చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆఫీస్కి వెళ్ళే ప్రతిరోజు నాకు ఆయన దర్శనం అయితే పక్క అవుతుంది. ఇకపోతే ఫ్లోరిడాలో మెయిన్గా 2 types ఆఫ్ రోడ్స్ ఉంటాయి. ఒకటి I-95, మరొకటి టర్న్ పైక్. సో I-95 వచ్చి యుఎస్లోని చాలా స్టేట్స్ని కవర్ చేస్తుంది ఫ్రమ్ నార్త్ టు సౌత్. అండ్ ఫ్లోరిడాలో ఇది కంప్లీట్లీ ఫ్రీ టోల్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఏ విధమైన ఛార్జెస్ ఉండవు. అండ్ ఇకపోతే టర్న్ పైక్, సో ఇది వచ్చి మీకు టోల్ ఛార్జ్ పడుతుంది. అండ్ పర్ టోల్ వచ్చి అరౌండ్ $1.25 వరకు పడచ్చు అనమాట. అండ్ వీటికి సెట్ అండ్ పాసెస్ ఉంటాయి. సో ఆ పాసెస్ కనుక తీసుకుంటే మనకి అరౌండ్ 25 to 50 cents తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే గ్రీనరీ, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్కి ఇరువైపులా గ్రీనరీ అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఫ్లోరిడాలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 55+ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే అబోవ్ 55 ఏజ్ ఉన్న వాళ్ళ కోసం సెపరేట్గా హౌసెస్ ఉంటాయి. అండ్ వాటిని కొనాలంటే అరౌండ్ $1 million వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో నా ముందు స్కూల్ బస్ చూస్తున్నారు కదా, సో దీనికి లెఫ్ట్ సైడ్లో స్టాప్ బోర్డ్ ఉంటుంది. సో ఎప్పుడైతే బస్సు ఆగిందో ఆ టైంలో స్టాప్ బోర్డ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు బ్లింక్ అయితే అప్పుడు మనం అక్కడ ఉంటే అక్కడ స్టాప్ చేయాల్సి ఉంటుంది, లేదంటే దానికి ఫైన్స్ పడతాయి, ఎస్పెషల్లీ పోలీస్ పట్టుకుంటే. ఇకపోతే ఎవ్రీడే జర్నీలో చాలా స్పోర్ట్స్ కార్స్ చూస్తుంటాం. స్టార్టింగ్లో చూసినప్పుడు వావ్ అని అనిపిస్తాయి, బట్ చూడగా పక్కా బోర్ కొట్టేస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్లోరిడా డ్రైవింగ్ కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ర్యాష్గా డ్రైవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేసినా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. సో ఎవరైనా కొత్తగా డ్రైవ్ చేస్తుంటే ఎస్పెషల్లీ ఫ్లోరిడా రోడ్స్లో కొంచెం కేర్ఫుల్ గైస్. అదండి విషయం. నేనైతే నా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏమైనా ఫ్లోరిడా గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా వీళ్ళని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.